భవన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని తెలిపారు. మరికొద్ది సేపట్లో ముసుగు వేసుకున్న వాళ్లను బహిరంగంగా నిలబెడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు సూచన మేరకు ఒక మంత్రిగా గాంధీ భవన్ కు వస్తామన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు విని పరిష్కారం కనుగొనేందుకు గాంధీ భవన్ కు వచ్చానని మంత్రి పొంగులేటి తెలిపారు. మన పీసీసీ అధ్యక్షుల వారి సూచనల మేరకు ప్రతి వారము ఒక మంత్రి గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే అనేక మంది నిరుపేదల సమస్యలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రజా దర్బారులో సేకరిస్తున్నారు. అదే పద్ధతిలో గాంధీ భవన్లో కూడా ప్రతి వారము ఒక మంత్రి రావాలని, ఆ మంత్రి కనీసం ఒక 3-4 గంటలు కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో పాటు నిరుపేదల సమస్యలు విని వాటిని పరిష్కార మార్గం కనుగొనాలని మన పిసిసి అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈరోజు రెవెన్యూ, హౌసింగ్, ఐ&పిఆర్ మంత్రిగా నేను గాంధీ భవన్కి ఈరోజు రావటం జరిగింది. మన పిసిసి అధ్యక్షుల వారి వికారాబాద్